అస్మద్గురుభ్యో నమః. భగవద్వంతులారా, ఇవాళ విశాఖ, పూర్వభాద్ర, పునర్వసు ఈ నక్షత్రాల వారు, అలాగే 7వ తేదీని కానీ 16ని కానీ 25ని కానీ జన్మించిన వారు. వీళ్ళ కొద్ది లక్షణం ఏమిటి అంటే కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, పక్క వాళ్ళకంటే కొంచెం దిగువ స్థాయిలో ఉన్నాయేమో అన్న అభద్రతా భావన ఉంటుంది. అది తొలగించుకునే ప్రయత్నం చేయండి. రోజు ఉదయం నిద్ర లేవగానే ఒకసారి, రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి చిటికెడు రాళ్ల ఉప్పు తీసుకోండి, అరచేతుల్లో వేసుకోండి, రాపాడించండి. అరచేతులు వేడెక్కిన తర్వాత ఆ ఉప్పు దులిపేసుకోండి, చేతులు కడుక్కోండి. పొద్దున ముఖం కడుక్కుంటారు, సాయంకాలం ఆ చేతులు కడిగేసుకుని కాస్త కళ్ళు ఇలా తుడుచుకుని నిద్రపోండి. ఒక్క వారం రోజుల లోపల మీ అభద్రతా భావన, ఎదురు కంటే తక్కువనే న్యూనతా భావన, ఆత్మ న్యూనతా భావన తొలగిపోతుంది. మహా అయితే 2 వారాలు పడుతుంది. వాళ్ళ కోసం ఈ శ్లోకం ప్రత్యేకించి, ఇది 7వ తేదీ, 16వ తేదీ, 25వ తేదీలు జన్మించిన వాళ్ళు. తేజసాకృతం చక్రం సునాభం విశ్వకర్మణ దేవారిణాం మదో ఏన నాశితః శార్ంగధన్వన. శార్ంగం ధరించి ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఆయన చేతిలో చక్రం ఉంది. ఆ చక్రం ఎక్కడిదో తెలుసిన స్వామి, సూర్యమండలంలో ఉన్నటువంటి కాంతిని కొంత భాగాన్ని తీసుకుని, అసలు మొదట సూర్యులో కాంతి ఎంత గొప్పగా ఉండేదంటే కష్టమైపోతుంది. దాంట్లోంచి, ఇది విష్ణు పురాణంలో వస్తుంది మాట, కొంత భాగాన్ని తీసుకుని సుదర్శన చక్రము, భక్తులకి తాపకర్షణమైనది సుదర్శనం, దాన్ని తయారు చేశాడు. ఏమిటి? ఏన నాశితః శార్ంగధన్వన దేవారీణాం మద. దేవతలకి వ్యతిరేకులైన వాళ్ళ పొగరు మొత్తనాన్ని ఈ సుదర్శన చక్రం తీర్చి వారేస్తుంది, నాశనం చేస్తుంది. సుదర్శనానికి ఒక గొప్పతనం ఉందండి. స్వామి వదిలిపెడితే ఆ పనంతా పూర్తి చేసుకుని వెనక్కి వస్తుంది. మళ్ళీ ఎప్పుడూ స్వామిని ఆశ్రయించే ఉంటుంది అది. ఒకడెవడో మాలి అన్నవాడు యాదవుల్లో రేపల్లలో పుట్టి కృష్ణుని చంపడం కోసం రాక్షసుడు కృష్ణుడితో స్నేహం చేసి, ఇది పురాణాల్లో ఉంది, చాలామంది తక్కువ మంది తెలుసును. విష్ణు పురాణంలో ఉంది, ప్రబంధాల్లో ఉంది, హరివంశంలో ఉంది. కృష్ణ, అన్నీ నేర్పుతున్నావు నువ్వు, చక్రం వాడడం ఎలా నేర్పట్లేదేమిటి అన్నాడు. చెప్పాడు, నేర్పుతాను రా అబ్బాయి. ఎటొచ్చి ఆ చక్రం వెళ్ళి పని చేసిన తర్వాత వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు పట్టుకోలేకపోతే, అంటే బూమిరాంగ్ అంటుంటారు కదా, అలాగే ఏదో ప్లేట్లు అంటారు పాపం, ఆకాశంలో ఎగరేసే ఫ్లయింగ్ సాసర్స్ అన్నట్టుగా. అంటే వాడు వినలేదు. అర్థమైంది కృష్ణుడికి, వాడు రాక్షసుడు ఎప్పుడో తెలుసును. వదిలిపెట్టాడు, చక్రం ఇచ్చాడు వాడికి, వాడు విదిలాడు. ఆ చక్రం వెనక్కి వచ్చి వాడి పీకి తగేసింది. ఇది సుదర్శన చక్రం గొప్పతనాన్ని ఎన్ని గాథలు ఉన్నాయి. సుదర్శన సహస్రము, సుదర్శన కవచం, ఇలాంటి వాటిల్లో ఆ స్తోత్రాలు మీరు చూడొచ్చును. అలాంటిది దేవారీణాం మదో ఏన నాశితః శార్ంగధన్వన. ఆ విల్లు చాలా ఆయనకి, కానీ విల్ పవర్తో పాటు చక్రం కూడా. ఇలాగా తేజసాకృతం చక్రం సునాభం, మంచి నాభి కలిగినది, ఆధారం ఉంటుంది మధ్యలో, ఎక్సెల్. అలాంటిది విశ్వకర్మణ, విశ్వమంతా తన కర్మగా కలిగిన వాళ్ళు. ఎంతసేపు విశ్వకర్మ అనేసరికి మన వాళ్ళకి వడ్రంగులు, లేకపోతే వడ్రంగులు దేవాంగులు అంటారు. ఇది మళ్ళీ లేకపోతే విశ్వకర్మలు అంటే గోల్డ్ స్మిత్స్, అంటే బంగారం చేసేవాళ్ళు, వాళ్ళు కంసాలు ఉంటారు. కాదమ్మా, విశ్వకర్మణ అంటే అన్ని వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా విశ్వకర్మ మూల పురుషుడు ఆయన. హరివంశంలో చాలా పెద్ద వివరణ ఉంది. అలాంటి విశ్వకర్మణ తేజసాకృతం చక్రం, నీ తేజస్సుతోటే ఆ చక్రాన్ని అద్భుతంగా తయారు చేస్తే అప్పుడు సూర్యుడిని దేవతలంతా చూడగలిగారు. లేకపోతే సూర్యదర్శనం మన వల్ల ఏది కాదది. అగు అలాంటిది, అది విశేషం. ఇది తేజసాకృతం చక్రం సునాభం
విశ్వకర్మణ దేవారీణాం మదో ఏన నాశిత శార్ంగధన్మన. అదయ్య స్వామి సూర్యభగవానుడా మమ్మల్ని రక్షించవయ్యా అంటూ ప్రార్థన చెయ్యండి. 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు లేదా విశాఖ నక్షత్రం, పూర్వభాద్ర, పునర్వసు. ఇది విశేషం. మళ్ళీ ఇంకో దాంట్లోకి పెడుతున్నాం మనం. ఏమిటది? 8వ తారీఖు కానీ, 17 కానీ, 26 కానీ వీళ్ళకు కూడా 7వ తారీఖు వాళ్ళ లక్షణాలు అవన్నీ ఉంటాయి జాగ్రత్తగాను. పుష్యమి నక్షత్రము, చాంచల్యం ఉంటుంది. పుష్యమి. అనురాధ నక్షత్రము, ఇది స్త్రీ ప్రాబల్యం కలిగిన నక్షత్రం. ఉత్తరాభాద్ర ఇది. అందుకనే వీళ్ళు చదువుకోవాల్సిన శ్లోకం ఏమిటంటే న తథా సుఖయంతి అగ్ని ప్రావారాన్ కంబళా శీతవాతార్థినం లోకే యథా తవ మరీచేహ. సూర్యభగవానుడా నీ కాంతి ఎంత గొప్పదో తెలిసిన తవ మరీచేహ, నీ కాంతులు ఎంత గొప్పవి అంటే ఆ కాంతి ఇచ్చే వేడిని, ఆనందాన్ని ఇంకెవ్వళ్ళు ఇవ్వలేరు. ఎవళ్ళో తెలిసిన నా తథా సుఖయంతి అగ్ని. చలికాలంలో నిప్పు మంటలు వేసుకోవచ్చు, నిప్పు మంటల దగ్గర కూర్చుంటే కలిగే వేడి, కానీ సూర్యకాంతి వల్ల వచ్చే వేడి ఇంకా గొప్పగా ఉంటుంది. అది దాంట్లో డి విటమిన్ ఏదో ఉంటుంది కదా, అది అంటున్నారు. నా తథా సుఖయంతి అగ్ని. సూర్యుడు కొంచెం ఎక్కువైతే కొంచెం టెంపరేచర్ పెరిగినట్టు అవుతుంది, అగ్ని కాల్చేస్తాడు. అది తేడా. అంచేత అగ్ని కంటే కూడా సులభమైన వాడివి, ఆనందాన్ని కలిగించేవాడి. ప్రావారాన్ కంబళా. కంబళ్ళు ఉన్నాయి, చలి ఉంది, కంబళ్ళు కప్పుకోవచ్చు. ప్రావారాన్ ప్రకృష్టమైన ఆవరణలు, అంటే 3 అంతస్తుల బిల్డింగ్ అన్నారు. త్రివర్తి సంయుతం అంటారు, 3 ఊతులు అంటారు మన వాళ్ళు. త్రివర్తి అంటే వేసవి కాలంలో, చలికాలంలో, శీతాకాలంలో కాపాడేలాంటి ఇళ్ళు. అలాంటివి కూడా నీ కాంతి, నీ వేడి వల్లే బతుకుతామయ్యా మేమంతా. శీతవాతార్థినం లోకే, చల్లదనాన్ని కోరిన వాళ్ళు. శీతవాత అర్థినం, చల్లదనాన్ని వాయువుని కోరేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అంటే చల్లటి గాలులు కోరేవాళ్ళు. అదిగో వాళ్ళందరికీ నువ్వేనయ్యా చక్కగా కాంతిని అందిస్తావు, రక్షణ కలిగిస్తావు. యథా తవ మరీచయ, నీకున్న కాంతులు అంత గొప్పవి స్వామి, మమ్మల్ని రక్షించవయ్యా అంటారు. ఇంకొక శ్లోకంతో నక్షత్రాలు మొత్తం పూర్తి చేసుకుంటున్నాం మనం. ఆశ్లేష, అలాగే జ్యేష్ఠ, రేవతి, ఈ 3. అలాగే పుట్టిన తేదీలు 9, 18, 27. వీళ్ళకి చాలా స్థిర నిశ్చయం. తెలుగు సినిమా పేరులో చెప్పాలంటే సీతయ్య లాంటి వాళ్ళు అనమాట. ఎవడు చెప్పిన మాట విండని, అంటే స్థిర నిశ్చయం ఉంటుంది వాళ్ళకి. సరదాగా చెప్తున్నాను ఈ మాట. అలాంటి వాళ్ళ కోసం తవ యద్యుదయేన స్యాత్ అంధం జగదిదం భవేత్ నచ ధర్మార్థ కామేషు ప్రవర్తేరన్ మనీషిణ. అసలు నువ్వు ఉదయించకపోతే మేమేమవుతావయ్యా? చీకటి కంటే ఉంది, ఏం చేయాలి బతుకులు అక్కడ? కాదు. తవ యది ఉదయే నస్యాత్, నీ యొక్క ఉదయమే లేనట్టయితే ఆలోచించుకో ఒక్కసారి, ఎంత భయంకరం. ఆవిడ మహాపతివ్రతల, మొగుడు బతకాలని కోరచ్చు కదా, సూర్యోదయం కాకుండా పోవాలి అందుటే. ఇది ఎక్కడ కూడా అండి. అలాంటివి ఉన్నాయి కనుకనే ఆడవాళ్ళకి మంత్రములు నిషేధించారు ఆ రోజుల నుంచేను. అంటే తొందరపడి మాట తోలుతారు వాళ్ళు, అందుకు ఇదో కారణం. తవ యది ఉదయేన స్యాత్ అంధం జగత్ ఇదం. ప్రపంచమంతా ఉంది, ఎన్ని లైట్లు పెట్టేది, అంధం చీకటిమయమే. అన్ని ఉన్నా కూడా చీకటే. అంధం జగదిదం అంతే భవేత్. నచ ధర్మ అర్థ కామేషు ప్రవర్తేరన్. అలాంటి వాళ్ళకి ధర్మాచరణ చేయాలన్నా, కర్మాచరణ చేయాలన్నా, అలాగే కోరికలు నెరవేరాలన్నా ఎంత కష్టమండి. ఈ 3టికి కూడా నువ్వే కారణం, కర్మ సాక్షివి కదా భగవంతుడా. కాబట్టి ధర్మ అర్థ కామేషు నచ్చ ప్రవర్తిన మనీషిణ. మనీష అంటే బుద్ధి, చక్కటి జ్ఞానము. అలాంటి వాళ్ళు ఎంత ఉన్నా కానీ నీవు లేనట్టయితే లోకమంతా శూన్యమవుతుంది. భగవంతుడా మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేయండి. ఇది ఆదిత్య ప్రార్థన, సూర్యుని కోసం. అంటే ఆదిత్య స్తోత్రాలు, ఆదిత్య కవచాలు, ఆదిత్య హృదయము, ధర్మరాజు చేసిన సూర్యస్తుతి, సాంబుడు చేసిన సూర్యస్తుతి, ఇలాంటివి చాలా విశేషంగా ఉన్నాయి.
అలాగే ధర్మాన ప్రసాదరావు గారు, ఎవరో పెద్దలు ఉండేవారు ధర్మాన వారు, రామ్మోహన్ రావు గారు, వారు మృదంగ విద్వాంసులు. వారు సూర్యస్థుతి మీద చక్కటి స్థుతులన్నీ కలెక్ట్ చేసి అందించారు ఒకప్పుడు. అలాగే ఏకాగ్నికాండ కూడా అనువాదం వచ్చింది. సరదాగా చదవండి, ఫలితాన్ని పొందండి, క్షేమం పొందండి. స్వస్తి.